హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని నక్షత్ర ఫోటోల విషయంలో సేవ్ చేసేసరికి గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా భూమి వైపు చూస్తూ భూమిని హక్ చేసుకుంటాడు గగన్. పాపం భూమి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. భూమి, ప్రతిసారి నేను ఏ ప్రమాదంలో ఉన్నా నువ్వు నన్ను కాపాడుతున్నావు. నువ్వు ఎప్పటికీ నన్ను కాపాడుతూనే ఉంటావు. ఎందుకు భూమి? నేనంటే ప్రేమ లేదు అంటావు, నాపై ఉన్న ప్రేమని చెప్పనని కూడా అంటావు. కానీ నేను ఎప్పుడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా నన్ను నువ్వు కాపాడుతూనే ఉంటావు. ఎందుకు భూమి అని పాపం ఇంకా హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట గగన్. ఇంక పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. కానీ మళ్ళీ ఇంకా శరత్చంద్ర గుర్తుకు వచ్చి వెంటనే అక్కడి నుండి కన్నీరు తుడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది భూమి. పరిగెట్టుకుంటూ వెళ్తున్న భూమి వైపు చూస్తూ, భూమి, నువ్వు నాకు నోటితో చెప్పకపోవచ్చు, కానీ నీ మాటల ద్వారా, నీ చేతుల ద్వారా నాకు అంతా అర్థమైంది. నీ మనసులో ప్రేమ నువ్వు ఎందుకు బయటపెట్టట్లేదో నాకు తెలియదు భూమి. కానీ ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా నీ మనసులో ప్రేమని బయట పెట్టేలా చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడనమాట గగన్. ఇంకా భూమి అలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. రేయ్, ఈసారి నువ్వు ఇలా హ్యాపీగా వెళ్తున్నావు, కానీ ఇంకొకసారి ఇంట్లో అడుగు పెడితే అని అంటారు. అడుగు పెట్టకుండా ఉండాలంటే ముందు నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇంకా గగన్. ఇది ఇలా ఉండగా భూమి గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా గగన్ అలా తనకి చెప్పడం, గగన్ తను హక్ చేసుకోవడం, అవే ఇంకా గుర్తు చేసుకుంటూ భూమి అయితే అలా ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ దగ్గరికి వెళ్తుంది భూమి. ఏయ్ చూడపూర్వ, నువ్వు ఎన్ని చేసినా నేను ఏది అనుకోలేదు, కానీ నీ కూతురి విషయంలోనే నువ్వు ఇంతలా దిగజారి ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేస్తే మాత్రం నిన్ను ఎలా అయినా నాన్న దగ్గర అన్ని నిజాలు చెప్పి నీ గురించి ఖచ్చితంగా బయటపడేలా చేస్తాను, జాగ్రత్త అని అంటుంది భూమి. చూసావా అమ్మాయి, ఈ పిల్లకి ఎన్ని తెలివితేటలో! అమ్మో, అల్లుడి గారి దగ్గర ఎన్ని మాటలు మాట్లాడింది అమ్మాయి. అసలు అవి వింటే నాకే ఆశ్చర్యం వేసింది. ఎంతైనా శరత్చంద్ర శోభచంద్ర కూతురు కదా, అందుకే అనుకుంటా తనకి ఇంతలా ధైర్యం. ఏదైనా అయింది, వారసురాలంటే తనే అని అంటారు. అబ్బా పిన్ని, నువ్వు ఎక్కువగా విషయాలు మాట్లాడకుతూ. అది వారసురాలేంటి పిన్ని? ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది. నేను ఈ ఇంటికి మహారాణిని, నా కూతురు ఈ ఇంటికి యువరాణి. ఆ విషయాలు నాకు తనకి బాగా తెలుసు. కాబట్టి మీరేమీ అన్నిసార్లు అనొద్దు. ఖచ్చితంగా నేనే ఏదో ఒకటి చేస్తాను. ఆ భూమి ఇంట్లో ఉన్నంతకాలం నేనేది చేయలేకపోతున్నాను. ఆ భూమిని ఎలా అయినా బయటికి పంపించేసేలా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అపూర్వ. ఈ అమ్మాయి పిచ్చి కానీ ఈ అపూర్వ తన్ని ఏమీ చేయలేదు, అది నాకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతారనమాట గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా నక్షత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా నక్షత్ర, ఎందుకలా బాధపడుతున్నావు అని అడుగుతారు. ఎవరో నా ఫోటోలు తీశారు, బ్లాక్మెయిల్ చేశారు. అసలు నా ఫోటోలు తీయాల్సిన అవసరం ఎవరికుందే అని అంటుంది. సరేలేవే, ఇప్పుడు అదంతా అయిపోయింది కదా, ఇంకా విషయాల గురించి ఎక్కువగా ఆలోచించద్దు, నువ్వేమి కంగారు పడద్దు అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఓదారుస్తూ ఉంటారు. గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. శారద అండ్ పూరి ఇద్దరు గగన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. గగన్ వచ్చావా? ఎలా ఉందిరా? భూమి ఎలా ఉంది అని అడుగుతారు. ఇంకా పాపం అలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. అన్నయ్య, ఏమైందిరా? ఎందుకు భూమి గురించి అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు? ఎలా ఉంది? అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావురా? మినిస్టర్ గారి తరపు వెళ్ళావని అదిగో ఆ చెర్రీ ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఏమైంది అని అడుగుతారనమాట. ఇంక పూరి అండ్ శారద, ఏం చెప్పను మమ్మీ,
ఏం చెప్పమంటావు? భూమి నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంది. భూమి రుణం ఎలా అయినా నేను తీర్చుకోవాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ అంటాడనమాట గగన్. ఇంకప్పుడే శారద చెర్రీకి ఫోన్ చేస్తుంది. హలో చెర్రీ అని అంటుంది. హలో పెద్దమ్మ అని అంటాడు చెర్రీ. అసలు ఏమైంది? అక్కడ ఏం జరుగుతుంది? వీడు వచ్చినప్పటి నుండి మాతో ఏం సమాధానం చెప్పటం లేదు. ఏం అడిగినా వీడు మాట్లాడటం లేదు. అసలు ఏమైంది చెర్రీ అని అడుగుతుంది శారద. ఇంకా ఇవన్నీ నక్షత్ర ఫోటోలు తీయాలనుకోవడం, భూమి ఇంకా గగన్ ఫోన్ పగలగొట్టడం, ఇవన్నీ చెప్తాడనమాట చెర్రీ. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు శారద. ఇంకా వెంటనే చెర్రీ దగ్గరికి వెళ్తారు. అలా గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ అని అంటారు. అమ్మా అని పాపం గగన్ అయితే హక్ చేసుకుంటాడు శారదాని. ఏమైంది నాన్న అని అడుగుతుంది. అమ్మా భూమి అంటే నాకు చాలా ఇష్టం. భూమిని నేను కావాలి అనుకుంటున్నాను. ఎందుకంటే భూమి నన్ను ఎప్పటికీ బాగా చూసుకుంటుందమ్మా. నా మనసుని భూమి అర్థం చేసుకుంటుంది. భూమి నాకు ఇష్టం. తన మనసులో ప్రేమ ఉన్నా ఆ విషయాన్ని ఎందుకో తను బయటికి చెప్పలేకపోతుంది. అందుకే నేను చెప్పాలనుకుంటున్నాను. అమ్మా భూమి నాకు కావాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట గగన్. నాన్న గగన్, ఒకటి గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా భూమి నీకు కావాలి అంటే నువ్వు తన్ని అర్థం చేసుకోవాలి. అసలు తను ఎవరు, తన తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నావనుకో, అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో నువ్వే మాట్లాడచ్చు. అప్పుడు ఆ శరత్చంద్ర వాళ్ళకి మాట్లాడే హక్కు అసలు ఉండదు అని చెప్తుంది శారద. ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు గగన్. నిజమే, ఆ శరత్చంద్ర గాడు భూమిని కన్న కూతుర్లా ఫీల్ అవుతున్నాడు. వాడికి ఏ హక్కు ఉందని, ఏ అధికారం ఉందని అలా ఫీల్ అవుతున్నాడు. వాడలా ఫీల్ అవ్వకుండా చేయాలి అంటే నేను ఖచ్చితంగా భూమి కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేలా చేయాలి. తెలుసుకుంటా, వాళ్ళతోనే మాట్లాడతా. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని భూమి కన్విన్స్ అయ్యేలా చేస్తాను. భూమిని పెళ్లి చేసుకుంటాను అని ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది గగన్ మైండ్లో. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా గగన్ అయితే అలా చెర్రీ దగ్గరికి వస్తాడు. చెర్రీ, అన్నయ్య ఏంటి పిలిపించావు? చెప్పు సోదరా అని అడుగుతారు. రే చెర్రీ, నువ్వు నాకు ఒక సహాయం చేయాలరా అని అంటారు. ఏంటన్నయ్య అని అడుగుతాడు చెర్రీ. చూడు చెర్రీ, భూమి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? తన వాళ్ళెవరు? అసలు తను ఎక్కడ దొరికింది? ఈ విషయాలన్నీ నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట చెర్రీ. అదేంటన్నయ్యా నువ్వెందుకు అడుగుతున్నావు అని అడుగుతారు. లేదు, నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అందుకే అడుగుతున్నాను. చెప్పు, నీకు ఏదైనా విషయాలు తెలుసా? తను అసలు ఎక్కడి నుండి వచ్చింది? తన వాళ్ళు అరకులో ఉన్నారని నాకు తెలుసు, కానీ అరకులో కాకుండా వాళ్ళు ఎక్కడున్నారో అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని చెప్పి చెప్తాడనమాట ఇంకా గగన్. ఇంకా చెర్రీ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు మువ్వ విషయంలో అన్నయ్యకి తెలీదా అని ఆలోచిస్తాడు. ఏమైంది అని అడుగుతాడు గగన్. ఏం లేదు, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానన్నయ్యా. భూమి ఎవరో కాదు, చిన్నప్పుడు నువ్వు కాపాడిన మువ్వ, నువ్వు ప్రాణంగా అనుకుంటున్నా మువ్వే భూమి అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. ఏంటి, నా మువ్వ భూమియా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రుల గురించి నేను తెలుసుకొని తీరుతాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట గగన్. భూమి తనదని తెలుసుకొని ఇంకా అలా భూమి అరకు వెళ్ళి ఇంకా అరకులో మొత్తం చూస్తూ ఇంకా అరకులో ఎక్కడ తను ఉండేదని తెలుసుకొని ఇంకా అరకు గురించి మొత్తం చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా అలా వెళ్ళి, సార్ అసలు మీకు ఎక్కడ దొరికింది, తను ఎవరు అని అడిగేసరికి ఇంకా తను ఇలా మాకు ఇలా ఒక ట్రైన్లో దొరికింది, ఆ ట్రైన్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న ఇలా బియర్ ఇక్కడ పడిందని చెప్పి అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా గగన్ కూడా ఆ ప్లేస్ని గుర్తు చేసుకుంటాడు. ఫ్యాక్టరీ దగ్గరలోనే గగన్ భూమిని చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా అలా భూమి ఈ ఫ్యాక్టరీ దగ్గరలోనే ఎందుకు పడింది, ఈ ఫ్యాక్టరీ ఆ శరత్చంద్ర వాళ్ళ భార్య శోభాచంద్రది కదా, అలాంటప్పుడు ఈ ఫ్యాక్టరీకి భూమికి ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్.
ఇంకలా బాగా ఆలోచించుకుంటాడనమాట గగన్. ఆలోచించుకొని ఇంకా కృష్ణప్రసాద్ని గుర్తు చేసుకుంటాడు గగన్. ఖచ్చితంగా కృష్ణప్రసాద్కి తెలిసే అవకాశం ఉంది. గగన్ కృష్ణప్రసాద్కి కాల్ చేస్తాడు. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మా భూమి, భూమి అని పిలుస్తారు. ఏమైంది మావయ్య అని అడుగుతుంది భూమి. అమ్మా, ఎప్పుడు జరగని సంఘటన జరుగుతుందమ్మా. నా కొడుకు గగన్ కాల్ చేస్తున్నాడమ్మా అని అంటారు శరత్. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి, ఆయన ఫోన్ చేస్తున్నారా? లిఫ్ట్ చేయండి మావయ్య, లిఫ్ట్ చేయండి అని అంటుంది. అమ్మా, హలో గగన్ అని అంటాడు కృష్ణప్రసాద్. పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడనమాట గగన్. కానీ ఏమీ అనకుండా, నేను మీతో కొంచెం మాట్లాడాలి, మీరు నాతో బయటికి వస్తారా అని అడుగుతాడు గగన్. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. ఏంటి మావయ్య గారు అని అడుగుతుంది. వాడు నాతో ఏదో మాట్లాడాలంటమ్మా, అందుకే వాడు నాతో మాట్లాడడానికి బయటికి రమ్మని చెప్పారు. మీరు వెళ్ళండి మావయ్య గారు, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. లేదమ్మా, వాడు నాతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఏ విషయం గురించో నాకు తెలియట్లేదు. అందుకే నువ్వు కూడా నాతో వస్తే మంచిదమ్మా, నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్తాను అని చెప్పి ఇంకా కారులో తీసుకువెళ్తాడనమాట గగన్ దగ్గరికి కృష్ణప్రసాద్. ఇంకా గగన్ అండ్ కృష్ణప్రసాద్ ఒక ప్లేస్లో రీచ్ అవుతారు. నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, కాబట్టి మీరు అన్ని విషయాల్ని నాకు నిజం చెప్పాలి. చూడండి, నేను మీకు అడుగుతున్న ప్రశ్నలకి మీరు నిజమే చెప్పాలి అని అడుగుతాడు గగన్. నాన్న గగన్, ఇప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడిందే లేదు. నువ్వు నాతో మొదటిసారి చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నావు. కాబట్టి నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పు నాన్న. ఖచ్చితంగా నేను నీకు నిజమే చెప్తాను అని ఇంకా అలా చెప్తాడనమాట. వెంటనే తనైతే ఇంకా అడుగుతాడు గగన్, మీరు భూమితో ఎప్పుడు చాలా ఫ్రీగా క్లోజ్గా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను, భూమి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో మీకు తెలుసా? తెలిస్తే నిజం చెప్పండి, ఎవరో నాకు నిజం తెలియాలి అని అంటాడు గగన్. ఒక్కసారిగా కారులోనే ఉన్న భూమి షాక్ అయిపోతుంది. ఇంకా అలా భూమి అయితే షాక్లో ఉండిపోతుందనమాట. ఏంటి ఇలా అడుగుతున్నారని చెప్పి షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే భూమి అయితే మావయ్య అని అంటుంది. ఇంకా అలా మావయ్య అని చెప్పి వెంటనే అడిగేసరికి లేదు నేను నిజం చెప్పలేను అని మనసులో అనుకుంటాడు పాపం కృష్ణప్రసాద్. మీరు నాకు నిజం చెప్పాల్సిందే, లేకపోతే నేను ఎప్పటికీ మీతో మాట్లాడను. నిజం చెప్పండి, భూమి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో మీకు తెలుసా అని అడుగుతాడు గగన్. ఇంకా అలా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. తెలుసు అని అంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఎవరు భూమి వాళ్ళ అమ్మ నాన్న? చెప్పండి, నాకు నిజం చెప్పండి అని అడుగుతాడు గగన్. నువ్వు చెప్తే తట్టుకుంటావో తట్టుకోలేవో నాకు తెలీదు అని అంటారు కృష్ణప్రసాద్. ఏదేమైనా నేను తెలుసుకుంటాను. నేను భూమిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. భూమి నాకు కావాలంటే నేను వాళ్ళ అమ్మ నాన్నలతో వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళ అమ్మ నాన్న గురించి నేను తెలుసుకోవాలి. అప్పుడే భూమిని నాకు వాళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ శరత్ చంద్ర గొడవే నాకు ఉండదు. చెప్పండి, భూమి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అని అడుగుతాడు గగన్. శరత్ చంద్రే భూమి కన్న కూతురు అని చెప్పి ఇంకా నిజం చెప్తాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా భూమి శరత్ చంద్ర కన్న కూతురు అని తెలుసుకున్న గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతాడు. అలా భూమికి సంబంధించిన అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.